హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మునక్కాయల సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ సగం ఉడకబెట్టుకున్న కందిబ్యాళ్ళు స్మాష్ అయితే చేసేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసం అయితే వేసుకుందాం. చింతపండు రసం వేసుకున్నాక కలిపేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఆ కుక్కర్ని పొయ్యి మీద పెట్టేద్దాం. మనం కోసి పెట్టుకున్న మునక్కాయలు అయితే వేసేద్దాం. తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేద్దాం. సాంబార్ పొడి కూడా వేసేసుకుందాం. తర్వాత తగినంత ఉప్పు అన్నీ వేసేసుకున్నాక ఒక 2 నిమిషాలు అయితే కలిపేసుకోవాలి. ఆ సాంబార్ ఉడికేంత వరకు ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని పోపు కావాల్సిన ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాం. ఆవాలు వేడయ్యాక ఉల్లిగడ్డలు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం వేగి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉండనిద్దాం. తర్వాత కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసేద్దాం. కరివేపాకు, ఉల్లిగడ్డ వేగాక టమాటాలు కూడా వేసేసా. తర్వాత కొంచెంసేపు టమాటాలను అయితే వేగనిద్దాం. టమాటాలు బాగా మగ్గాక తగినంత కారం వేసేసుకొని కలిపేసుకుందాం. అప్పుడప్పుడు మనం వేడి పెట్టుకున్న సాంబార్ని అయితే కూడా కలుపుకోవాలి. 1 స్పూన్ కారం పొడి వేసుకొని కలిపేద్దాం. మనం పోపు వేసుకున్నాం కదా, కొద్దిగా సాంబార్ తీసుకొని ఆ పోపులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే కలుపుకొని మళ్ళీ కుక్కర్లోకి అయితే వేసేసుకుందాం. తర్వాత కొద్దిసేపు బాగా ఉడకనిస్తే మన వేడి వేడి సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. మన వేడి వేడి సాంబార్ అయితే అయిపోయింది. మా ఇంట్లో అయితే ఈరోజు సాంబార్ అన్నం.